खबर तेलंगाना के पेरापल्ली से आ रही है, जहां आपको बता दें कि पेरापल्ली जिले केंद्र में कांग्रेस गवर्नमेंट तेलंगाना किसानों के भाई को 2 लाख रुपए ऋण माफी के लिए जिला कैदों में प्रश्न। इसी प्रेस मीट पर न्यूज के वर्ग एमएलए विजय रमना राव, इसी के साथ अन्य मंडल कांग्रेस कार्यकर्ता शामिल हुए। एमएलए विजय राम राव आरके गार्डन में प्लेसमेंट। इसी प्रेस मीट में विजय रामा राव ने कहा कि हमारा कांग्रेस के पहले बीआरएस पार्टी 10 साल गवर्नमेंट में है, कोई किसानों को ऋण माफ नहीं किया। हमारा गवर्नमेंट में हमारा पीएम रेवंत रेड्डी ने वारंगल सभा में हर किसानों को 2 लाख तक करेगा। दूसरे दिन हमारा काम रेड्डी ने बोला कि 2 लाख तक कर रहे हैं। इसी के पहले बरस पार्टी के अन्य लोग प्रजा प्रतिनिधियों को झूठ बात बोल करके हमारे साथ परेशान कर रहे हैं। कांग्रेस पार्टी ప్రభుత్వం ఏర్పడ్డ 2023 డిసెంబర్ 2009 మరి దానికన్నా ముందు ఒక 8-10 మాసాల ముందు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మీరు మాకు అవకాశం ఇవ్వండి, గతంలో అయితే ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేసినాము మళ్ళీ ఆ రకంగా రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగ రుణం తీర్చుకుంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి మరి ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కృతనిశ్చయంతో, ఒక పట్టుదలతో, ఒక మొండిగా మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి మరి దాదాపు 6.5-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఇటువంటి రాష్ట్రంలో ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు మాట ఇచ్చినాం. మరి మాట ఇచ్చి మడమ తిప్పద్దు, మాట తప్పద్దు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ రైతు రుణమాఫీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల వరకు ఆగస్టు 15 నాడు మరి 2 లక్షల వరకు రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజమైన విధంగా చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ బాబా బామ్మ ఇవాళ నేను ఇవాళ 4వ అవతారం ఆడితే తెల్లారి బావ 6వ అవతారం ఆడతాను. బావ ఓడి పడి ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చేసిన రైతు రుణమాఫీ 2014లో ఆనాడు చెప్పింది టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది రేపు మా ప్రభుత్వం వస్తే ఏకకాలంలో రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి, కానీ చేయలేదు. మీరు చేయకపోను 4 విడతలలో మీరు రైతు రుణమాఫీ చేశారు. 4 విడతలలో రైతు రుణమాఫీ చేసి ఎంత చేసినారు మీరంటే రాష్ట్రంలో 35,31,913 మంది రైతులకు మీరు రైతు రుణమాఫీ చేశారు. అది ఎన్ని సంవత్సరాలు చేసారు? 4 సంవత్సరాలు చేసి రైతు రుణమాఫీ. 4 సంవత్సరాలు చేస్తే రైతులకు మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ వడ్డీకి సరిపోకపోను అసలు మొత్తం బ్యాంకులలో అట్లే ఉంది. కానీ ఇవాళ మళ్ళీ 2018 ఎన్నికలప్పుడు చెప్పారు మా ప్రభుత్వం అంతే మీరు అవకాశం ఇవ్వండి, మా ప్రభుత్వం అంతే ఏకకాలంలో మళ్ళీ 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తామని, మళ్ళీ 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి మీరు ఎంతమంది చేసినారంటే 23,61,899 మంది రైతులకే మీరు రైతు రుణమాఫీ చేశారు. అది ఎప్పుడు చేసారు? 2018-19 చేయలే, 19-20 చేయలే, 20-21 అట్లా కేవలం 2,96,000 పైచిలకు మందికి 408,35 లక్షల రైతు రుణమాఫీ చేసారు మీరు. కానీ దాంతో ఏ రైతులు కూడా ఉపయోగం జరగలేదు. మీరు చేసినటువంటి రైతు రుణమాఫీతో రైతులు వడ్డీ పోలేదు. మరి ప్రతి 6 నెలలకు ఒకసారి ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రైతే పోయి బ్యాంకులలో ఆ రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ మరి 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకుంటూ వచ్చేట్టు
మళ్ళీ 2021-22 సంవత్సరంలో 3,88,908 రైతులకు రైతు రుణమాఫీ చేసింది. అది కూడా ఎంత 1,339 కోట్ల 5 లక్షల రుణమాఫీ మాత్రమే మీరు చేసారు. మళ్ళీ 2023-24 ఫస్ట్ ఫేజ్లో 10,08,000 చిల్లర మంది రైతులకు రుణమాఫీ చేశారు. అదెంత చేశారు? 6,763 కోట్ల 38 లక్షలు చేశారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ ఏది అదే నెల 2 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో 6,07,000 చిల్లర మంది రైతులకు చేశారు. ఎంత చేశారు? 4,818 కోట్ల 24 లక్షల రూపాయలు మీరు రైతు రుణమాఫీ చేశారు. మొత్తం కలిసి 13,329 కోట్ల రూపాయలే మీరు రైతు రుణమాఫీ చేసారు. సెకండ్ ఫేజ్లో మీరు చేసిన రైతు రుణమాఫీ 23,61,899 రైతులు. అంటే మీరు ఇక్కడ దీని మీద కనబడుతుంది, కానీ మీరు ఏం చేశారు? ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయలేదు. ఫస్ట్ విడతల 4 సార్లు చేశారు, సెకండ్ విడతల మొత్తం దాన్ని 4 సార్లు చేశారు. మొత్తం మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ రైతులకు వడ్డీ కింద సరిపోలేదు. అయ్యా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు చీము నెత్తులుంటే మా ముఖ్యమంత్రిని ఎక్కడికైనా రమ్మన్నారు కదా. నేను చెప్తా ఉన్నా, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎక్కడికి వస్తారో చెప్పుకొని మేము కింద ఎమ్మెల్యేల మొత్తం మీరు ఎక్కడ మా రుణమాఫీ ఎట్లుంది, మా రుణమాఫీతో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, మేము చేసిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అయితే ఇలా రైతులు ఎంత సంతోషిస్తారో ఒకసారి మనం రైతుల దగ్గరికి వెళ్తారు. మీరు దాన్ని మనిషి ఎంతసేపు రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ కాలేదు, 31,000 కోట్లు అన్నారు కదా, 15,000 కోట్లు అంటే రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. మొత్తం ఈ రాష్ట్రంలో 42 లక్షల రైతుల అకౌంట్ ఉన్నాయి. 42 లక్షల అకౌంట్లలో మిగతా దగ్గర ఇప్పుడు ఎంత అంటే 22 లక్షల పైసలకు రైతులకు ఇవాళ 22,37,848 అకౌంట్లలో మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. దగ్గర